కోరుతూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. రామకృష్ణ సార్ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మనకు ఒక 5 minutes నాటకం ఇస్తానని దేవుడి ముందు ప్రామిస్ చేశారు. సో అంకుల్ చాలా ఎక్స్పర్ట్ డ్రామాలు వేయడంలో, నాటకాలు వేయడంలో. మనకు ఆ ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం. సిద్ధి వినాయక ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అందరం సమావేశం కావడం అనేది సంతోషంగా ఉంది. మనకి ముఖ్యంగా మన ఊళ్ళో ఒక ఐకమత్యం బ్రహ్మాండమైనటువంటి ఐకమత్యమైనటువంటిది ఏర్పడింది. అదేవిధంగా మనకి డెవలప్మెంట్ కూడా మన వెంచర్ డెవలప్మెంట్ కూడా దీంట్లో జరుగుతుంది అనేటటువంటి ఆశ ఏర్పడింది. అందువల్ల నమ్మకం ఏర్పడింది. ఇలాగే కొనసాగించాలి. అదేవిధంగా మన వెనుకల్లో ఉన్నటువంటి 90% యూనిట్స్ కాబట్టి వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అందువల్ల ఈ వినాయక ఉత్సవాల ద్వారా ఈ అభివృద్ధిని ఇలా కొనసాగించాలని చెప్పి కోరుతూ సెలవు. పెద్దలు వాళ్ళందరికీ నమస్కారం. మన వినాయకుని ఉత్సవాలు చాలా ఇక్కడ ఘనంగా జరిగినాయి. ఒకటి ఏంటంటే అందరూ 3 వినాయకుల దగ్గర మన భక్తులందరూ వచ్చి ఒక్కొక్క వినాయకునికి మరి అందరి దగ్గర వచ్చి మంచిగా పూజ. మాకు ఇది చాలా ఆనందకరమైన విషయము. నమస్తే కోరుతాను. హలో ఇప్పుడు ఓకే. రెయిన్బో మెడోస్ కాలనీ భక్తులందరికీ ఇక్కడికి వచ్చి ఈ 9 రోజుల నవరాత్రుల ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. 3 సంవత్సరాల క్రితం మాది అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో అనుకోను. మొత్తం నాకు సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. నాకు అక్కడ మెదక్లో నా ఫ్రెండ్ సర్కిల్. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉండగలుగుతానేమో అనుకున్నాను. ఎలా ఉంటానో అనుకున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత. ఫస్ట్ 3 years బ్యాక్ వినాయక నిమజ్జనం, వినాయక నవరాత్రులన్నీ మొత్తం ఆధ్వర్యంలో జరిపించాను. ఈ వినాయకుడు మీ అందరినీ నేను ఇవాళ ఈ స్థితిలో ఇంత మంచిగా సంతోషంగా ఉండడానికి కారణం అంతా ఈ రెయిన్బో మెడోస్ కాలనీ వాసులే అని చెప్పేసి చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎక్కడో నుంచో వచ్చి ఇక్కడ ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నా అని చెప్పి అంటే అది నా పూర్వజన్మ సుకృతమే అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను వినాయకుని వల్లనే మనము ఇలా చేసుకున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 1.5 year బ్యాక్ లాస్ట్ వినాయక చవితికి నేను యాక్చువల్గా సిక్ ఉన్నాను. నేను వచ్చాను, ఓన్లీ నిమజ్జనం రోజు వచ్చాను. కానీ బెడ్ మీదకి వెళ్ళి ఒక 1 year లేవలేని ప్రాబ్లం అయింది. నేను అక్కడ మెదక్లో 30 సంవత్సరాలు వినాయక నవరాత్రులు నిర్వహించినాము. మేము మాదొక టీం ఉన్నది. అక్కడ 30 సంవత్సరాలు చేసినాము. ప్రతి సంవత్సరము వేలంలో ఏదో ఒక పాట ఖచ్చితంగా తీసుకునేవాడిని నేను. లడ్డు కానీ, నోట్ల హారాలు కానీ, దండలు కానీ, సెల్లా కానీ, ఇలా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా. అయితే నాకు అన్నీ మంచిగా జరిగినాయి. అయితే ఏంటంటే 3 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ వచ్చిన కొత్తలో నాకేం తెలియదు. నాకు కూడా ఛాన్స్ రాలేదు. లాస్ట్ ఇయర్ నేను లడ్డు తీసుకున్నాను. లడ్డు తీసుకున్న ఒక 1 month లోపలనే నాకు మొత్తం కంప్లీట్ నా వట్టిగో కానీ
నేను హాస్పిటల్లో 2 కూడా యశోద హాస్పిటల్లో కరెక్ట్ 6 నెలల ట్రీట్మెంట్ తీసుకున్నాను, అయినా తగ్గలేదు. వస్తుంది పోతుంది. కాకపోతే ఈ వేలంలో తీసుకున్నా అంటే నేను తీసుకుంటే తక్కువ కావాలని కాదు, యాక్చువల్గా ఇదేంటంటే మనస్ఫూర్తిగా తీసుకోవాలి అంతే. మనం ఏదో ఇది తీసుకుంటే నాకు అది జరుగుతుంది కదా, నాకు మంచి జరుగుతుంది కదా, నాకు ఇది జరుగుతుంది కదా, నాకు మంచి జరుగుతుంది అవన్నీ అలా కాదు. హార్ట్ఫుల్గా వినాయకుడిని మెడలో ఉన్నాయి, చేతిలో ఉన్నది ఏది తీసుకున్నా దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ లడ్డు నేనే తీసుకున్నాను. నేను ఆ తీసుకున్న నెల తర్వాతనే నేను మంచిగా అయిపోయినా. 1 ఇయర్ ఇప్పుడు అక్టోబర్ 20 తారీఖు లేదు ఏం లేదు, అదంతా బాగున్నా నేను. అదంతా మొత్తం వినాయక చలవని అని చెప్తాను, నేను చెప్తాను ఖచ్చితంగా చెప్తున్నాను. వినాయకుని కంటే ఎక్కువ నాకు అందరికంటే ఎక్కువ మీ అందరి ఆదరాభిమానాలతోటి నేను వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నాను. మీ అందరికీ సదా ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి అని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున భక్తులందరికీ వీళ్ళందరూ వచ్చిన వీసీలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సత్యం అది ఎంత గొప్ప మాటలు అంటే అవన్నీ కూడా మనసులో నుంచి వచ్చిన మాటలు. వారికి చాలా మంచి జరిగింది. మంచి వాస్తు ప్రకారం ఏర్పాటైన ఈ మండపం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ప్రసాదాలు మరియు లడ్డు వేలం పాటలో పాల్గొని వాళ్ళందరికీ మంచి జరిగింది అనడానికి ఉదాహరణ మా నాగరాజు గారే. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉందాం, హ్యాపీగా జరుపుకుందాం పండుగని. ఇప్పుడు మా రఘునాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. నేను సరిగా మాట్లాడాలి. ఇక్కడ నేను 1919లో వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇదే వినాయక మండపం దగ్గర 1920లో వినాయకుడిని పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ముందున్న పెద్దలు మన విఠలరావు గారు ఇంకొక అతను నుండి వెళ్ళిపోయిండు. చిన్న 4 తడకలు ఒక కర్రలు వాతి వినాయకం పెట్టుకుని నేను వస్తుంటే చూస్తుంటే పోతుంది. కానీ నేను మందంటే పెట్టుకొని రాలేదు. ఈ 1లో మధ్యలో మంచి వినాయకుని పెట్టినాము, అప్పుడు కూడా వచ్చినాము. తర్వాత కంటిన్యూ అవుతున్నాము, ఏదో చేస్తున్నాము, మాకు మంచి జరుగుతున్నది, మేము ఏదో చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నేను దేవునికి ఏదో చేసిన మంచిగా చేసిన 5 తాకరేది అందరం అనుకున్నాం. నేను తెచ్చిన పెట్టిన అంటే స్థలము మంచిది, ఇక్కడ వచ్చిపోయే భక్తులకు మంచి ఆహ్లాదం కనబడుతుంది. ఇక్కడ మంచిగా జరుగుతున్నది. ఈ సంవత్సరంలో నాకు మంచి జరిగిందని ఈ సంవత్సరం ఒక పావు కిలో బరువున్న ఎండి కలిచం పెట్టిన దాన్ని మీరు ఎవరు స్వీకరించినా తీసుకున్నా ఇదంతా మంచిగా జరుగుతున్నది. ఈరోజు వేలపాటల్లో అందరూ పాల్గొనండి, మంచిగా చేయండి. ఇదంతా బాగానే జరుగుతున్నది, నమ్మకంతో పని జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ కలిచంలో జరుగుతుంటే వాళ్ళ విధానంతో చెప్తారు, నాకు మాట్లాడలేదు రాదు. ప్రతి విషయం ఈ మండపం కావడానికి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న చాలా మంది నిజంగా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే శ్రీను కానీ రాకేష్ కానీ, ఇక్కడ ఇప్పుడు మాకు కొత్తగా వచ్చిన మా ఆనిముత్యం శ్రీధర్ కానీ, ప్రభాకర్ రెడ్డి గారు, మా నాయుడు గారు అయితే అసలు ఏజ్ని కూడా లెక్క చేయడు, అంత బాగా పనిచేస్తారు. వారికి నిజంగా చూడండి, వేదిక మీద ఉన్న పెద్దలంతా కూడా ఏదో ఒక పని చేసేవాళ్ళే, ఒట్టిగా వద్దాం ఏదో కూర్చుందాం అని అనుకునే వాళ్ళు కాదు. అంత మంచి సీనియర్ సిటిజన్స్ మనకు దొరికారు. వాళ్ళు చాలా చక్కటి చేశారు వెంచర్లో. అంత మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. చాలా పేరు పేరున మా వినయ్ కానీ, మా నవీన్ సార్ కానీ చాలామంది ఉన్నారు. భాస్కర్ కానీ, భాస్కర్ ఎంత బాగా యాంకరింగ్ చేస్తున్నారు. అంతకుముందు మైక్ ఇస్తే మాట్లాడేటోడు కాదు, కానీ ఈసారి మైకు ఎప్పుడు ఇస్తామా అని చూస్తున్నాడు. అంత చాలా చక్కగా మాట్లాడే మా భాస్కర్ లాంటి వాళ్ళు చాలా. పోయినసారి కలశాన్ని తీసుకున్నాడు భాస్కర్. ఎంత బాగా అంటే ఆ కలశం తీసుకున్న మహిమనేమో కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా ఏర్పాట్లు చేస్తున్నాడు. చాలా మంచి ఓనర్స్ కానీ రెంటర్స్ కానీ చాలా బాగా మాకు సహకరిస్తున్నారండి. అందరిలో యూత్ అనడానికి లేదు, సీనియర్ సిటిజన్ అనడానికి లేదు, కానీ చక్కగా మాట్లాడే మా ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది.
జరుపుకుంటున్నామో ఏ ఒక్కరు చేసిందో కాదు, ప్రతి ఒక్కరు ఎవరికి చూసినంత సాయం వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అందరి కృషి ఫలంగానే ఈరోజు అందరి కృషి వల్లనే ఈ లైటింగ్ కోసం అడిగితే 80,000 రూపాయలు చెప్పారు. లేదు మనమే వేసుకుందామండి, మనమే కష్టపడ్డాం. బేగం బజార్ వీళ్ళందరూ బేగం బజార్ లైట్ తీసుకొచ్చి వాసాయం పిలిపించి బాగా ఒక 20,000 కంప్లీట్ చేసుకోగలిగినాం మనం. మళ్ళీ మెటీరియల్ అంతా మనకు వెళ్ళిపోయింది. ఈ విధంగా అందరి కృషి, ఒక్కరి కృషితోటి కాదు, వినాయకుడిది అనేది భగవంతుడు అనేది అందరి కృషితోటే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ప్రతి ఒక్కరి యొక్క ఖచ్చితంగా చిన్న పిల్లలతో కూడా సహకారం ఉంది. పిల్లలు లేకపోతే ఇప్పుడు పండుగ చేసుకున్నా కానీ ఆనందంగా ఉంటుంది కాదు. ఖచ్చితంగా ఎంత కష్టపడి కాన్స్టిట్యూట్ చేసుకొని ఎంత నేర్చుకొని పిల్లలు ఎక్కడ వచ్చి పాటలు పాడడం కానీ డ్యాన్సులు చేసేది కానీ యాక్చువల్ చెప్పాలంటే గుర్తు పెట్టాలి. ఏంటంటే పిల్లలు పెద్ద పెద్ద కార్యాలు కూడా జరగలేదు. అలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి చూస్తుంటే బంగారు తల్లిలాగా కనబడరు. అలా మన ఖాళీ ఇంకో 2-3 సంవత్సరాలలో మేమందరం బ్యాక్ వెళ్ళి వీళ్ళే ముందుకు వస్తున్నారు. అభినయకుడు అంతా బాగా పిల్లలు యాక్షన్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ స్థలమైన నేను వచ్చి కూడా నేను టోటల్ వచ్చాను. అక్కడ నుంచి నేను రాకముందు నుంచి కూడా ఇక్కడ వినాయకుడు పెడితే నేను అప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాను. వినాయకుడు అనేది ఎవ్వరు కూడా లేదు. నువ్వు ఖచ్చితంగా చేస్తే, నువ్వు ₹1 హెల్ప్ చేస్తే నీకు 1000 రూపాయలు ఇచ్చే మనస్తత్వం అయినది మన వినాయకుడిది. కాబట్టి ఖచ్చితంగా ఏదో అనుకోకుండా ఖచ్చితంగా చేసే సాయం చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఇదవుతుంది. ఖచ్చితంగా ప్రత్యేకించి మన కాలనీ వాసులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇక భాస్కర్ గారు మాట్లాడాలి ఇప్పుడు. నాకొక కోరిక ఉంది. మరి పెద్దలందరూ కూడా దీన్ని సీరియస్గా పరిశీలించాల్సిందిగా కోరుతున్నా. ఒకటి, చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, ప్లేస్కి కరువు లేదు. అందువల్ల ఒక ఫంక్షన్ హాల్, ఒక టెంపుల్ లేనటువంటి కొరత కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అందువల్ల ఈ శుభ సందర్భంలో పెద్దలందరూ ఈ ఒక డెసిషన్ మనం వెళ్ళి ఆ రెండింటిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నా కోరిక. థ్యాంక్ యూ. స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రైజ్ బ్రిష్ ఒక